హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా నొక్కి 4651. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరిని కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అలా బయటకు వెళ్ళామండి. అదైతే నేను చిన్న వ్లాగ్లా తీసానమాట. ఫస్ట్ అయితే జాస్మిన్ షాప్కి వెళ్ళామండి. మా పెద్ద పాప బర్త్డే ఉందనమాట. డ్రెస్ తీద్దామని అయితే వెళ్ళామండి. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఆ డ్రెస్ చూపించారండి. బ్లూ డ్రెస్. తర్వాత అలా డ్రెస్సులు పెడుతున్నారు. రెడ్ పెట్టారండి. రెడ్ గాగ్రాలా వచ్చిందనమాట. మా చిన్న పాప చూడండి సైడ్ నుంచి ఎలా చూస్తుందో. ఏదైనా దాన్ని బాగుంది అన్నామా ఇంకా మరి దానికి వచ్చేస్తే చిన్నోళ్ళు అలాగే ఉంటారు కదండి. వాళ్ళ డాడీని అయితే పిలుస్తుంది. ఫోన్ మాట్లాడుతున్నారు డాడీ ఎలా ఉందనేసి. తర్వాత అయితే టిఫిన్కి వెళ్ళామండి మేము. ఎస్విఎన్ దగ్గర సైడ్ టిఫిన్ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్దామని పిల్లలు అడిగితే డాడీ ఎక్కడికి వెళ్దామని పిల్లలంటే అక్కడ తీసుకుని వెళ్ళారనమాట. తనైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారనమాట. అక్కడైతే చిన్న వ్లాగ్ తీశాను నేను అలాగా. వీడియో తీశాను అలాగా. అది కూడా యాడ్ చేసేసాననమాట. మా పాపకి ఏ డ్రెస్ బాగుందో మీరు కూడా కామెంట్ చేయండి. నేనైతే బర్త్డే రోజు అయితే వ్లాగ్ తీస్తానండి. ఆ రోజు అయితే పెడతాను. మీరు కూడా చెప్పేయండి కామెంట్స్లో మా పాపకి ఏ డ్రెస్ అయితే సూట్ అయిందో. తనైతే టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. మా చిన్న పాప అయితే ఇడ్లీ చెప్పింది. పెద్ద పాప నేను ప్లెయిన్ దోశ చెప్పాం. సాంబార్ ఇడ్లీ తను చెప్పారనమాట. తనైతే అంటున్నారనమాట రోడ్ సైడ్ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది అనేసి అంటున్నారనమాట. సరదాగా అంటే పిల్లలు కూడా ఇక్కడ బాగుంటుంది డాడీ అక్కడ బాగుంటుంది చట్నీ బాగుంటుంది అని అంటున్నారనమాట. మా పెద్ద పాపకి అయితే చట్నీ అది చాలా ఇష్టమండి. బాగా తింటుంది అనమాట. చిన్న పాప ఏం తింది కానీ హడావిడి అయితే చేస్తుందండి. చూస్తారు కదా చిన్నోళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కదండి. ముందు వాళ్ళ అక్క ఏమని చెప్తుందా అని చూస్తుంది అనమాట. తర్వాత దాన్ని బట్టి అది చెప్తుంటుంది. వాళ్ళ డాడీ ఇడ్లీ కూడా చూడండి వేసిస్తుంది అనమాట. ముందైతే మేము హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడైతే వీడియో తీస్తే బాగోదనేసి నేను తీయలేదనమాట. మా పాపకైతే చిన్న నోస్ దగ్గర చిన్నది అంటే గోరు తగిలి చిన్నది రక్కుకుందనమాట. అదైతే చిన్న బ్లడ్‌లా వస్తుంది. అయితే పిల్లలకి ఏదైనా అయితే భయం కదండీ. అందుకని తనైతే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారనమాట. అదైతే ఏం లేదమ్మా చిన్న గోరు తగిలిందంతే అనేసి ఆయింట్‌మెంట్ ఇచ్చారనమాట. సరే అనేసి వచ్చేసాం. తనైతే చెప్తున్నారు బయట టిఫిన్ అయితే బాగుంటుందని అక్కడ చెప్తున్నారనమాట. చూడండి మేము తినేసి కారు కూడా తను తెచ్చేసారనమాట. ఎక్కిపోతున్నాము. ఇంకా మా దీక్షిత అయితే తింటుంది. నేనైతే చిన్న వీడియోలో అలా తీశాను. ఆళ్ళ డాడీ అయితే కంప్లీట్ చేసి రావాలి తినేసి అని అంటున్నారనమాట. అగో గబగబా చూడండి నోరు నోరు చూడండి ఎలా చూపిస్తుందో అక్కడి నుంచి. పర్లేదు స్లోగా తిను తిను అని చెప్తున్నారు. తినేసే రావాలి. తిను కంప్లీట్ చేసి రా అనేసి చెప్తున్నారనమాట. కిందన ఏదో పడితే నా చెప్పులు తీసుకుంటుంది వేసుకోవడానికి. తిన్నావా అంటే తిన్నాను అంటుంది. అయితే ఎళ్లి చూడని అంటే నేనైతే అలా వెళ్ళానండి వీడియో తీసుకొని. చూడండి అది నోట్లో అయితే ఎలా పెట్టుకుందో మొత్తం కంప్లీట్ చేశానండి. మొత్తం కొంచెం ఉంటే కంప్లీట్ చేశానని చెప్తుంది. నేను వీడియో తీసి అలా తీసుకెళ్ళాననమాట. చూసాను అలాగా. కంప్లీట్‌గా ఫినిష్ అయితే చేసింది తిన్నది ఎలాగైతేనేమి తిన్నది. వాళ్ళ డాడీ ఏదో అడుగుతున్నారు. ఏదో అడుగుతుంటే ఆ బాటిల్ తెచ్చావమ్మా అడిగితే మా పెద్ద పాప అయితే చెప్తుంది. తెచ్చాను డాడీ అని. అయితే అక్కడి నుంచి మేము బయలుదేరిపోయామండి. నేనైతే స్కూల్ నుంచి రాగానే వర్క్‌లవి చేయించేసి ఆ రోజు సాటర్డే అండి. హెడ్ బాత్ అది చేయించేసే బయటకొచ్చామనమాట. టిఫిన్ చేసాం కదా! ఇంకా ఇంటికి వెళ్ళగానే ఏముండదు. మా అమ్మమ్మ అయితే గోరింటాకు ఇచ్చారండి. పెడదామనేసి నేనైతే ముందే వాళ్ళకి వర్క్ అది రాయించి హెడ్ బాత్ చేసి అయితే తీసుకువెళ్ళాననమాట. ఇదైతే వీడియో నేను 2 డేస్ తర్వాత ఇది మండే అప్‌లోడ్ చేస్తున్నానండి. సాటర్డే తీసిందనమాట ఇది వీడియో. నేనైతే అలాగా విజయనగరం నైట్ వ్యూ అయితే అలా తీశాను చూడండి. నైట్ సిటీలో ఎలా ఉంటదో ఇదైతే మెయిన్ రోడ్ అండి. అదే కాంప్లెక్స్ దగ్గర విజయనగరంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తదనమాట. అలా మీరు కూడా చూసేయండి. ఇంకా ఆ రోజు ఇంకా 9:30 అయిపోయిందండి. లేకపోతే మయూరి దగ్గర గాని, ఎత్తు బ్రిడ్జ్ దగ్గర గాని, లవ్ విజయనగరం, ఎక్వేరియం దగ్గర అన్ని లైట్ సెట్టింగ్ అయితే లైట్ అయితే చాలా బావుంటదండి. ఈసారి వెళ్ళేటప్పుడైతే నేను కంపల్సరీ తీస్తాను. తీసే తీసైతే నేను పెడతాననమాట. మ్యాక్స్ అండి అది. ఆ రోజు నేను వీడియో పెట్టాను కదా! ప్లీజ్ అండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే మీరు షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుని పోవడమేనండి. ఇంగా గోరింటాకు పెట్టేసి అయితే మా చిన్న పాప అయితే ఉంచుకోలేదండి. మా పెద్ద పాప అయితే ఉంచుకుంది. ఒక 10 మినిట్స్ ఉంచుకుందంతే. వాళ్ళ డాడీకి అమ్మ రేపు కిండర్ జాయ్ కొంటానన్నా అసలు ఎంత బతిమిలాడినా ఏం కావాలన్నా అసల వద్దు
నాకు దురదేస్తుంది అలా ఇలా అనేసి అస్సలు ఉంచుకోలేదు. నాకు నిద్రొస్తుంది అనేసి. సరే అనేసి మేమైతే వాష్ చేసేసామండి. నైటే ఇంకా అన్నీ నేను ఏదైనా స్కూల్‌కి వెళ్ళేటప్పుడైనా నైటే అన్నీ పెట్టేసుకుంటానండి. అన్నీ పోయి అది క్లీన్ చేసుకోవడం గానీ, వంటగది అంతా ఎందుకంటే మార్నింగ్ లేసినప్పుడు ఫ్రెష్‌గా బావుంటది కదండీ! ఎక్కడికైనా క్యాంప్‌కెళ్ళాలన్నా ముందు రోజే నైట్ అన్నీ డ్రెస్ అన్నీ పెట్టేస్తాను. యూనిఫార్మ్ కూడా అంతే. బెడ్ మీద యూనిఫార్మ్, టవల్ అన్నీ పెట్టేసుకొని నేను బ్రేకు అన్నీ వాటర్ బాటిల్ అన్నీ పట్టేసి నేను పిల్లలు పడుకోబెట్టేసాను. నేను అన్నీ చేసుకొని పడుకుంటాననమాట. నాకలా అలవాటయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.